Hi friends, this is SSC CHSL Tier 1 question paper number 126 మిత్రమా. దిస్ ఈజ్ మీకు 41626గా కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ ఎర్రర్ లొకేషన్ ఇచ్చినాడు. ఎర్రర్ లొకేషన్ చూద్దాం. హే కుక్డ్ ద డిన్నర్ అండ్ దెన్ కాదు నాన్న అండ్ దెన్ హీ కుక్డ్ ద డిన్నర్ అండ్ దెన్ అని అనాలి తప్ప దెన్ కాదు, కాబట్టి దెన్ తప్పయ్యా అక్కడ. సో దట్ దెన్ ఈజ్ కరెక్ట్. సో దట్ ఎర్రర్ పార్ట్ ఎక్కడుందా అంటే థర్డ్ వన్లో ఎర్రర్ కనిపిస్తూ ఉంది. సో దట్ థర్డ్ వన్. Come on my dear friends, question number 2. Proteins are providers of energy in an emergency and are primarily used as building blocks anal tappa building blocking kaadu. Building block are building blocks for growth and repair of many body tissues. So that my dear friends, here you can observe proteins are providers of energy in an emergency and are primarily used as building blocks for growth and repair of many body tissues. Building blocks అనేది సెకండ్ పార్ట్లో ఉంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ సెకండ్ వన్లోనే ఎర్రర్ కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, నా క్వశ్చన్ నెంబర్ 3 మిత్రమా. ఎస్, అనిత డాష్ హర్ వర్క్ బై ద టైమ్ హీ కేమ్. అద్భుతమైన బిట్ వచ్చిందయ్యా. బై ద టైమ్ హీ కేమ్, అతను వచ్చే సమయానికి అనిత ఆ పని కంప్లీట్ చేసిన. మిత్రమా, ఒక్కసారి పాస్ట్ పర్ఫెక్ట్కి వెళ్దామా. పాస్ట్ పర్ఫెక్ట్లో ఏం మాట్లాడుకున్నాము? గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3లోను, తరువాత జరిగిన విషయాన్ని V2లోను చెప్పాలి అని నేర్చుకున్నాం. హ్యాడ్ ప్లస్ V3 V2 కదా. అలాగే ఇప్పుడు అనిత తన వర్క్ని కంప్లీట్ చేసింది. బై ద టైమ్ హీ కేమ్, అతను రావడానికంటే ముందే జరిగింది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ హ్యాడ్ డన్. ఇన్ ఏ సెంటెన్స్, when there are 2 sentences in the past, this is correct. When there are 2 sentences in the past, the earlier action should be past perfect, later action will be V2. So that I am going with had plus V3, that is had done. Yes my dear friends, question number 4. He won't pay the rent dash how many times his landlord berates him. Yes, డబ్బులు అయితే కట్టడు. ల్యాండ్లార్డ్ ఎన్నిసార్లు తిట్టినా, బిరేట్ అంటే తిట్టడం, ఎన్నిసార్లు తిట్టినా కానీ వాడు మాత్రం కట్టడు. ఎస్, ఎలా చెప్పచ్చయ్యా? హీ వోంట్ పే ద రెంట్ నో మ్యాటర్, సీయింగ్ యాజ్ కాదు, హౌఎవర్ కాదు, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ హిజ్ ల్యాండ్లార్డ్ బిరేట్స్ హిమ్. ఎన్నిసార్లైనా తిట్టుకోమనండి, ఎన్నిసార్లు తిట్టుకున్నా సరే డబ్బులు మాత్రం కట్టేది లేదు. ఇంటి ఓనర్కి డబ్బులు ఇవ్వను అని అంటున్నాడు. వాడు ఎన్నిసార్లు తిట్టుకున్నా సంబంధంలా. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ హిజ్ ల్యాండ్లార్డ్ బిరేట్స్ హిమ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ 4th ఆప్షన్ అండి. రండి ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ నెంబర్ 5లో ఏముందో. హ్యాక్నైడ్ అనే పదానికి మీనింగ్ అడుగుతున్నాడండి. 5th వన్లో హ్యాక్నైడ్ అంటే బాగా ఎఫర్ట్ ఎక్కువ పెట్టామని, బాగా అలిసిపోయామని అర్థం అండి. కాబట్టి వీ కెన్ గో విత్ టైర్డ్. హ్యాక్నైడ్ మీన్స్ బాగా టైర్ అయిపోయాడు, విపరీతంగా కష్టపడ్డాడు, ఎగ్జాస్ట్ అయిపోయాడు అని అర్థం అండి. సో దట్ టైర్డ్, ఫుల్లీ ఎఫర్ట్స్ అన్ని పెట్టేశాడు అని అర్థం. రండి క్వశ్చన్ నెంబర్ 6లోకి వెళ్దాం. ఎస్, ఎక్సీడ్ అంటే ఏమిటండి అంటే అడ్మిట్, యాక్సెప్ట్. ఎక్సీడ్ అంటే యాక్సెప్ట్, అగ్రీ. ఎస్ ఎస్, అడ్మిట్ కాదు, యాక్సెప్ట్, అగ్రీ అని అర్థం అండి. ఏమడుగుతున్నాడు వాడు? బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్ అన్నాడు. అంటే సినానమస్ అడుగుతున్నాడు. ఈక్వల్ వర్డ్ కావాలి. ఈక్వల్ వర్డ్ ఏముందయ్యా ఇక్కడ అంటే కన్సెంట్, అగ్రిమెంట్ అనే పదం ఉంది. అగ్రిమెంట్ అన్నా కన్సెంట్ అన్నా ఒకటే, ఎక్సీడ్ అన్నా కన్సెంట్ అన్నా ఒకటే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ 6th క్వశ్చన్ యొక్క ఆన్సర్ నెంబర్ 4, దట్ ఈస్ ద 4th ఆప్షన్. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, నెంబర్ 7 నౌ. ఇనండేటెడ్ అంటున్నాడు. ఇనండేటెడ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కావాలి అన్నాడు. ఇనండేటెడ్ అనే పదానికి ఆపోజిట్. ఇనండేటెడ్ అంటే చాలా ఎక్కువైపోయింది అని అర్థం, ఓవర్ అయిపోయింది అని అర్థం, ఓవర్వెల్మ్డ్ అని అర్థం. ఎక్కువ అవ్వడాన్నే అంటారు. బాగా విపరీతంగా తీవ్రంగా లోపలికి పోవడాన్ని ఇమ్మర్స్ అయిపోయాడు అంటారు. సో ఇవన్నీ ఓవర్కి సంబంధించిన పదాలు. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటయ్యా అని అడుగుతున్నప్పుడు ఎస్, అండర్వెల్మ్డ్.
అండర్వెల్మ్డ్. ఓవర్వెల్మ్డ్, అండర్వెల్మ్డ్. సో ఇనండేటెడ్ అంటే ఓవర్వెల్మ్డ్ అని అర్థం అండి. ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందయ్యా, అండర్వెల్మ్ అనే పదం వచ్చింది. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 8. హోల్సమ్ అన్నాడు, చాలా ప్యూర్ అని అర్థం. హోల్సమ్ అంటే అర్థము ప్యూర్ అని, హెల్దీగా ఉందని, సేఫ్గా ఉందని. మీరు గమనించవచ్చు కింద ఇచ్చిన 3 పదాలలో హెల్దీ కనపడుతోంది, ప్యూర్ కనపడుతోంది, సేఫ్ కనపడుతోంది. మరి దానికి ఆపోజిట్గా ఏం తీసుకోవాలయా అంటే ఇంప్యూర్ అనే పదం తీసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. హోల్సమ్ అంటే హెల్దీ అని, ప్యూర్ అని, సేఫ్ అని అర్థం వచ్చింది మిత్రమా. కాబట్టి దాని ఆపోజిట్ కావాలి, దట్ ఈజ్ ఇంప్యూర్. క్వశ్చన్ నెంబర్ 9. The invention of the turbine by Frank Whittle in England and Hans Anhohen in Germany in 1939 signaled the beginning of jet transport. చాలా ఈజీగా ఇచ్చాడయ్యా. ద ఇన్వెన్షన్ ఆఫ్ ద టర్బైన్ అన్నాడయ్యా. ఎవరి చేత? ఎస్, బై ఫ్రాంక్ విటిల్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ హ్యాన్స్ Anhohen in Germany in 1939 signaled the beginning of jet transport. So that my dear friends, I am going with R tarvata Q tarvata P. That is the second option. R Q P. మరొక్కసారి చదువుకోండియా. ఏమని చదువుతారు? The invention of the turbine by Frank Whittle in England and Hans Anhohen in Germany in 1939 signaled the beginning of jet transport. That is the right one. RQP. Now question number 10 మిత్రమా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు. వన్ కెన్ అచీవ్ రివార్డ్ బై హార్డ్ వర్క్ అంటున్నాడు. ఎస్ మిత్రమా. నవ్ ఐఎమ్ గోయింగ్ విత్ ద టేబుల్ వన్స్ అగైన్. V1 వచ్చినప్పుడు MER ప్లస్ V3, V2 వచ్చినప్పుడు వజ్ ప్లస్ V3, వెర్బ్ ప్లస్ ING వచ్చినప్పుడు బీయింగ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3 వచ్చినప్పుడు హ్యావ్ బీన్ ప్లస్ V3, విల్ ప్లస్ V1 వచ్చినప్పుడు విల్ బీ ప్లస్ V3 నేర్చుకున్నాం మనం. మరి ఇక్కడ కెన్ అచీవ్ ఏమవ్వాలి అంటే కెన్ బీ అచీవ్డ్ అవ్వాలి. ఎక్కడ కెన్ బీ అచీవ్డ్ ఉందో చెక్ చేద్దాం. కుడ్ బీ అచీవ్డ్ కాదండి, ఈజ్ నీడెడ్ కాదండి, ఈజ్ అచీవ్డ్ కాదండి, కెన్ బీ అచీవ్డ్. హూ అచీవ్? వన్. వాట్ అచీవ్? రివార్డ్. ఎస్, రివార్డ్ కెన్ బీ అచీవ్డ్ బై హార్డ్ వర్క్. వన్ అనేది మరలా మనం యూజ్ చేయవలసిన పని లేదు. రివార్డ్ కెన్ బీ అచీవ్డ్. విల్ ప్లస్ V1 బికమ్స్ విల్ బీ ప్లస్ V3 అన్నప్పుడు కెన్ ప్లస్ V1 ఏమవుతుందా అంటే కెన్ బీ ప్లస్ V3 అవుతుంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫోర్త్ ఆప్షన్, దట్ ఈస్ కెన్ బీ అచీవ్డ్. కెన్ బీ అచీవ్డ్. నౌ షీ సెడ్ లెట్ అస్ వెయిట్ ఫర్ ద సీట్ అని ఉంది. షీ సెడ్ లెట్ అస్ వెయిట్ ఫర్ ద సీట్ అన్నప్పుడు ప్రపోజ్డ్ వాడవచ్చు, సజెస్టెడ్ వాడవచ్చు నేర్చుకున్నాం. సో ఇక్కడ ప్రపోజరే వాడినాడు తీసుకుందాం. ఎప్పుడైతే ప్రపోజ్డ్తో స్టేట్మెంట్ తయారు చేస్తున్నామో షుడ్ ఖచ్చితంగా రావాలి. సో షుడ్ వచ్చిన ఏకైక వాక్యం ఎక్కడున్నాయా అంటే ఫస్ట్ వన్. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ షీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ వెయిట్ ఫర్ ద సీట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. షీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ వెయిట్ ఫర్ ద సీట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. అబ్సల్యూట్లీ రైట్. క్వశ్చన్ నెంబర్ 12 మిత్రమా. కమాన్. ఏం అడుగుతున్నాడయ్యా క్వశ్చన్ నెంబర్ 12 అంటే అక్వైంటెన్స్ అడుగుతున్నాడు. అక్వైంటెన్స్ అనే పదానికి స్పెల్లింగ్ ACQUAINTANCE. అక్వైంటెన్సా TENCE అక్వైంటెన్సా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఫస్ట్ వన్నే. దట్ ఈస్ ACQUAINTANCE అక్వైంటెన్స్. ఫస్ట్ వన్. ENCE కాదండి, ANCE. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్. 13th. The dash conversation starter cultivated by years of ostentatious dash society, that is human society. మరొకసారి. The basic conversation starter cultivated by years of ostentatious what society అన్నది human society is simple. How do you do? Followed by a polite shaking of hands and an optional comment on the weather. But aside from the mental trauma this ritual causes to those unfortunate souls who suffer from clammy hands, it also does not provide much incentive to go on. Fascinating as the weather can be from time to time, I undalandi. Time to time one can speak only so much about the dash off, about the brightness of the sun, because blank తర్వాత ఆఫ్ వచ్చినప్పుడు
అక్కడ నౌన్ రావాలండి. సో దట్ అబౌట్ ద బ్రైట్నెస్ ఆఫ్ అని మాత్రమే అనగలం. సో ద బేసిక్ కాన్వర్జేషన్ మరొకసారి చదువుతున్నానండి. The basic conversation starter cultivated by years of ostentatious human society is a simple "how do you do?" followed by a polite shaking of hands and an optional comment on the weather. But aside from the mental trauma this ritual causes to those unfortunate souls who suffer from clammy hands, it also does not provide much incentive to go on. Fascinating as the weather can be from time to time, one can speak only so much about the brightness of the sun and express sympathy towards the depressions of the Bay of Bengal faces. So that, my dear friends, this is a basic first one. Second one, human society. Third one, aside from time to time. And the last one, brightness of the sun. So that, my dear friend, this is the paragraph. Now close test అయింది 18th one లో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటున్నాడు. బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే ఏంటో నేర్చుకుందాం, చూద్దాం ఒకసారి. మరొకసారి డ్రాయింగ్ బోర్డుకి వెళ్ళామంటే మళ్ళీ పని మొదలు పెట్టామని అయి ఉండొచ్చు. డ్రాయింగ్ బోర్డు దగ్గరికి వెళ్ళామంటే అర్థం ఏంటండి, మళ్ళీ పని మొదలు పెట్టి ఉండొచ్చు. చూద్దాం. ఏ క్రియేటివ్ పర్సన్ విల్ ఆల్వేస్ ఫైండ్ ఎ సొల్యూషన్. నో వే. అన్ ఆర్టిస్ట్ విల్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ బై డ్రాయింగ్. నో వే. ఇట్ ఈస్ బెటర్ టు వర్క్ ఆన్ ఏ fanciful idea bound to fail than have no idea. Use it to indicate that an idea has been unsuccessful and that a new one must be devised. అనుకున్నది ఫెయిల్ అయింది, మళ్ళా ఇంకొకటి తయారు చేయాలనుకున్నాం, మరొకసారి మళ్ళా ప్రారంభించడం, తిరిగి ఆలోచనలు ప్రారంభించడం, తిరిగి పనిని ప్రారంభించడం, తిరిగి ఏదైనా ఒక పనిని కానీ ఆలోచనను కానీ మరలా ప్రారంభిస్తున్నావు అంటే బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ మిత్రమా. దట్ ఈజ్ 18th one, 4th option. స్టార్టింగ్ అగైన్, వన్ మోర్ టైమ్ అని అర్థం. 19th one, ఇన్ కహూట్స్ విత్ అంటున్నాడు. ఎ మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్. నో వే. ఎ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్. నో. విత్ లాట్ ఆఫ్ నో. ఇన్ అన్ ఎలియన్స్ ఆర్ పార్ట్నర్షిప్ విత్. వాళ్ళతో చేతులు కలిపాడు అనడానికి కహూట్స్ విత్ అన్నాడు. ఎలియన్స్ అయినా పార్ట్నర్షిప్ అయినా. 4th option, అక్యూట్లీ డ్రెస్సింగ్. చాలా బాగా డ్రెస్ చేసుకున్నారు అని అంటున్నాడు. అక్యూట్లీ డ్రెస్సింగ్, హ్యారోయింగ్ అంటాం దాన్ని. మరి సువే అంటే ఏమనాలండి? దట్ ఈజ్ చార్మింగ్గా ఉన్నారు. పలటబుల్ అంటే ఏమిటండి? టేస్ట్ బాగుందని అర్థం. సువే మీన్స్ చార్మింగ్. పలటబుల్ అంటే అర్థం ఏంటండి? దట్ కెన్ బి ఈటెన్. టేస్టీగా ఉంది, తినాలనిపిస్తోంది, ఎక్కువ తినాలనిపిస్తోంది. సో దట్, మై డియర్ ఫ్రెండ్స్, అక్యూట్లీ డిస్ట్రెస్సింగ్గా ఉంది అంటే హ్యారోయింగ్గా ఉంది అన్నది. డ్రెస్సింగ్ కాదండి, డిస్ట్రెస్సింగ్ అండి, హ్యారోయింగ్ అండి. రెవెల్ ఇన్ అండ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ సంథింగ్ ప్లీజింగ్. చాలా ప్లీజింగ్గా ఉంది. రెవెల్ ఇన్ అండ్ మేక్ ద మోస్ట్ ప్లీజింగ్గా ఉంది అంటే ఖచ్చితంగా ఎబోర్ అంటే అయిష్టత కాబట్టి ఎబోర్ కాదండి. ఫ్రెట్ అంటే యాంగ్జైటీ కాదండి. ఎడ్గి అన్న అదే అర్థం వస్తుంది. చాలా కంఫర్ట్ ఉంది, చాలా ప్లీజింగ్గా ఉంది అంటే బాస్కింగ్. అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు ఫీలింగ్ బాస్కింగ్. వింటర్లో సూర్యకిరణాల మీద పడుతున్నప్పుడు వచ్చే కంఫర్ట్ ఉంది, అది బాస్కింగ్. కాబట్టి రెవెలిన్, మేక్ ద మోస్ట్ ఆఫ్ సంథింగ్ ప్లీజింగ్, దట్ ఈజ్ బాస్క్. సెకండ్ ఆప్షన్. 22, come on. The stove dash a flat kerosene tank at the bottom. ఆ స్టవ్కి అది ఉంది అని అంటున్నాడు కాబట్టి దిస్ స్టవ్ అన్నాడు, దిస్ అన్నాడు కాబట్టి ప్రజెంట్లోకి రెండు మారుస్తారు. సో దట్ హ్యాజ్ అనండి, హ్యాడ్ కా. దిస్ స్టవ్ హ్యాజ్ ఏ ఫ్లాట్ కిరోసిన్ ట్యాంక్ ఎట్ ద బాటమ్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. దిస్ అన్నాడు కాబట్టి నేను ప్రజెంట్ టెన్స్లోకి వచ్చినాను. దిస్ స్టవ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అప్లై చేశాను మిత్రమా. బై దెన్ రన్నింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. హ్యాడ్ అరైవ్డ్ తప్ప ఇంకో అవకాశం లేదు. మేకింగ్ ద వెల్ అండ్ ద ల్యాంప్ పోస్ట్ redundant. బై దెన్ రన్నింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ హ్యాడ్ అరైవ్డ్. సో అరైవింగ్ కాదు, హ్యాడ్ అరైవింగ్ కాదు. వీ కెన్ అప్లై సెకండ్ ఆప్షన్, హ్యాడ్ అరైవ్డ్. ఆ సమయానికి అని అర్థం. 24th, ఎస్, ఎ లవర్ ఎనేబుల్డ్ యూ టు రైజ్ ఆర్ లోయర్ ద విగ్స్
and this is how you controlled the burner flame. A lever enabled you, lever ఉంటుంది అక్కడ, a lever enabled you to raise or lower the wicks, and this is how you control the burner flame. పైకి ఇలా పైకి వచ్చి ఉంటాయి వాటిని, ఆ విక్స్ అంటారు వాటిని. ఒక స్టవ్ వెలిగించినప్పుడు పైకి వచ్చి ఒత్తులు అంటారు మన వాళ్ళు, వాటిని ఆ లివర్ ద్వారా పైకి పెడితే మంట పైకి వస్తుంది, తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. ఎ లెవర్ ఎనేబుల్డ్ యూ టు రైజ్ ఆర్ లోయర్ ద విక్స్, అండ్ దిస్ ఈజ్ హౌ యూ కంట్రోల్డ్ ద బర్నర్ ఫ్లేమ్. దట్ ఈజ్ BCA, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్, BCA. మెగాలోమానియాక్, దట్ ఈస్ ద మెగాలోమానియాక్ అనే పదం ఇచ్చాడు. MEGALO, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ME మెగాలోమానియాక్ అంటే ఏమిటండి? అధికార దాహం, అధికారం అంటే పిచ్చి, అధికారం అంటే పిచ్చున్న వాడిని మెగాలోమానియాక్ అంటారు. వాడు ఎప్పుడు కూడా వాడికి అధికారం ఉండాలి, అధికారం వెనకాల పరిగెడుతూ ఉంటాడు, వాడినే మనం మెగాలోమానియాక్ అంటాం. ఒక్కసారి మనం క్వశ్చన్ నెంబర్ 1 నుండి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 నుండి ఒకసారి చూద్దాం. హీ కుక్డ్ ద డిన్నర్ అండ్ దెన్ అనాలయ్యా, దాన్ కాదు. సెకండ్ క్వశ్చన్, ఇక్కడ బిల్డింగ్ బ్లాకింగ్ కాదయ్యా, బిల్డింగ్ బ్లాక్స్ అయ్యా. థర్డ్ వన్లో అనిత హ్యాడ్ డన్ అయ్యా. ఇక్కడికి వచ్చినప్పుడు నో మ్యాటర్, ఆడ ఏమైనా అనుకోని నేను మాత్రం డబ్బులు కట్టను అన్నాడు. నో మ్యాటర్. హ్యాక్నైడ్ అంటే టైర్డ్ అయ్యా. ఎక్సీడ్ అంటే యాక్సెప్ట్ చేయడం అయ్యా, కన్సెంట్, కాన్సెన్సెస్. అండ్ ఇనండేటెడ్ అంటే ఓవర్వెల్మ్ అయిందని, ఆపోజిట్ అండర్వెల్మ్. హోల్సమ్ అంటే చాలా ప్యూర్, హెల్దీ, సేఫ్ అని, ఆపోజిట్ ఇంప్యూర్. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే ద ఇన్వెన్షన్ ఆఫ్ ద టర్బైన్ బై ఫ్రాంక్ విటిల్ అన్నాం, RQP, దట్ ఈ సెకండ్ ఆప్షన్. వన్ కెన్ అచీవ్ అన్నప్పుడు కెన్ బి అచీవ్డ్ రావాలయ్యా, ఫోర్త్ ఆప్షన్. షీ సెడ్ అన్నప్పుడు ప్రపోజ్డ్ అవ్వాలయ్యా, అందులో షుడ్ రావాలి, కాబట్టి ఫస్ట్ ఆప్షన్. షీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ వెయిట్ ఫర్ ద సీట్, అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్ వన్ అక్వైంటెన్స్, ఫస్ట్ ఆప్షన్. అక్వైంటెన్స్ అంటే తెలిసి ఉండడం, ఫ్రెండ్షిప్. బేసిక్ అన్నాం, హ్యూమన్ సొసైటీ అన్నాం, అసైడ్ ఫ్రమ్ అన్నాం, టైమ్ టు టైమ్ అన్నాం, అండ్ ఫైనల్గా అబౌట్ ద బ్రైట్నెస్ ఆఫ్ సన్ అన్నాం. నా 18th వన్, బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే ఒకటి ఫెయిల్ అయినప్పుడు, ఒకటి ఇబ్బందులు ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ పునరాలోచన చేస్తాం, పునఃప్రారంభిస్తాం, దాన్ని బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అన్నాడు, ఫోర్త్ ఆప్షన్. నా ఇన్ కోయిడ్స్ విత్ అంటే అర్థము పార్ట్నర్షిప్ ఉందని. అక్యూట్లీ డిస్ట్రెసింగ్, చాలా ఇబ్బందికరంగా ఉంది, విపరీతం డిస్ట్రెసింగ్గా ఉంది, దట్ ఈజ్ హ్యారోయింగ్ అని. అండ్ రివెల్ ఇన్ అండ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ సంథింగ్ ప్లీజింగ్, చాలా ప్లీజింగ్గా కంఫర్టింగ్గా ఉంటే బాస్కింగ్ అని. అలాగే దిస్ స్టవ్ హ్యాజ్ అనాలి, హ్యాడ్ కాదు. హ్యాడ్ అరైవ్ కాదు, హ్యాడ్ అరైవ్డ్. అండ్ 24, a lever enabled you to rise or lower the wicks, and this is how you controlled the burner flame అన్నాడు. వెరీ గుడ్. మెగాలోమానియాక్ అంటే మనం అనుకున్నాం వాడికి పవర్ అంటే పిచ్ అండి, పవర్ అంటే పిచ్ ఉంటే దాన్ని అంటారు మెగాలోమానియా అని. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ SSC CHSL Tier 1 క్వశ్చన్ పేపర్ నెంబర్ 126. Thank you very much. Meet you again.